విశాఖ ఆర్డీఓ శ్రీరేఖ డిఆర్ఓ భవానీ శంకర్ మధ్య వివాదం అధికార వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. దీంతో ఈ వివాదంపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్డీఓ డిఆర్ఓను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరి వివాదంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించి ఇద్దరిని జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు చీఫ్ సెక్రటరీ. విశాఖ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ డిఆర్ఓ బాధ్యతలు, హెచ్పీసీఎల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్ కు ఆర్డీఓ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి డిఆర్ఓ భవానీ శంకర్ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఆర్డీఓ శ్రీలేఖ. మరోవైపు ఆర్డీఓ శ్రీలేఖ విధి నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు జిల్లా అధికారులు. అదేవిధంగా ఆర్డీఓ వ్యవహార శైలిపై కూటమి ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ అలాగే డిఆర్ఓ భవానీ శంకర్ మధ్య వివాదమైతే అధికార వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఇద్దరిపైన కూడా కీలకమైన యాక్షన్స్ అయితే తీసుకుంది ఏపీ గవర్నమెంట్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ జిల్లా కలెక్టరేట్ లో అటు రెవెన్యూ అధికారుల మధ్య ఒక కోల్డ్ వార్ కొనసాగుతుందని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కోల్డ్ వార్ కి సంబంధించి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా అటు ఆర్డీఓకు అదేవిధంగా డిఆర్ఓ భవానీ శంకర్ కి మధ్యన జరుగుతున్నటువంటి ఈ కోల్డ్ వార్ కి సంబంధించి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు ఆర్డీఓ శ్రీలేఖ ఒక మొత్తము వ్యవహారానికి సంబంధించి ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ జిల్లా మొత్తం అంతా కూడా ఈ విశాఖ సిటీ పరిధిలోనే ఉంటుంది. సిటీ పరిధిలో ఉన్నటువంటి విశాఖ జిల్లాలోని కొంతమంది తహసీల్దారులపై డిఆర్ఓ భవానీ శంకర్ ఒత్తిడి తీసుకొచ్చి వేధింపులకు గురి చేస్తూ నిత్యావసర సరుకులు ప్రతి నెల తీసుకురావాలి. అది డిఆర్ఓ భవానీ శంకర్ ఒక కుటుంబానికి మాత్రమే కాకుండా అతని బంధువులకు కూడా నిత్యావసర సరుకులన్నింటినీ కూడా రోజువారీ వాడే సరుకులన్నింటినీ కూడా తీసుకురావాలని వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఒక పెద్ద లేఖనైతే కలెక్టర్ కి రాసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా ఆర్డీఓ శ్రీలేఖ మీద కూడా అనేక ఆరోపణలు భవానీ శంకర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ కోల్డ్ వార్ లో అటు కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. కలెక్టరేట్ లో ఉన్నటువంటి ఇద్దరు ఉన్నతాధికారులు, ఎందుకంటే అటు విశాఖ ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి శ్రీలేఖ, అదేవిధంగా డిఆర్ఓగా ఉన్నటువంటి జిల్లా అధికారిగా ఉన్నటువంటి ఈ భవానీ శంకర్ ఇద్దరు కూడా వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలతో అధికారులు చేయాల్సినటువంటి పనులు ఏమి చేయకుండా వాటన్నింటినీ వాయిదా వేస్తూ అలసత్వం వహిస్తున్నారని కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే కలెక్టర్ ఈ వ్యవహారం మొత్తాన్ని అమరావతికి అయితే షిఫ్ట్ చేశారు. ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత అంటే ఆర్డీఓ శ్రీలేఖ విధంగా డిఆర్ఓ భవానీ శంకర్లకి ఇద్దరిని బదిలీ చేస్తూ అమరావతి నుంచి ఒక బదిలీ ఆర్డర్స్ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇద్దరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకపోవడం ఇక్కడ గమనార్హం. ఈ వివాదాలు మొత్తం చల్లారే వరకు కూడా వీళ్ళిద్దరికి పోస్టింగ్ ఇవ్వకుండా అమరావతిలో రిపోర్ట్ చేయాల్సిందిగా అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థాంక్యూ రాజు, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.